everyone, welcome back to our channel Pooja Spoken Hindi English Learning. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఈ పూజ. మీరు ఇంగ్లీష్ లో ఎలాంటి గ్రామర్ లేకుండా ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఏంటంటే తరచుగా వాడే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేస్తాం. ఇలా తరచుగా వాడే వాక్యాలను ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్ లో త్వరగా ఎక్స్పర్ట్ కావచ్చు. అది కూడా ఎలాంటి గ్రామర్ పాయింట్ లేకుండానే. ఇందులో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారానే మీరు ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్ కాగలరు. వీడియో చూడడానికి ముందు మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, నీకు నచ్చినట్లు చేసుకో. నీకు నచ్చినట్లు చేసుకో అని అంటుంటాం కదా. మన మాట ఎవరైనా వినకపోతే నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో అని చెప్తుంటాం కదా. అదే విధంగా ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామో చూడండి. డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్ అంటే నీకు నచ్చినట్లు చేసుకో అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. We will not interfere with your work. Do as you like. We will not interfere with your work. Do as you like. అంటే మేము మీ పనికి అడ్డు రాము, నీకు నచ్చినట్టు చేసుకో అని. నేను చెప్పేటప్పుడు ఫోన్ చూడకు. ఈ విధంగా కూడా చెప్తుంటాం కదా. మరి ఆ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఈ విధంగా చెప్తాం. డోంట్ లుక్ అట్ ద ఫోన్ while I'm telling. డోంట్ లుక్ అట్ ద ఫోన్ while I'm telling అంటే నేను చెప్పేటప్పుడు ఫోన్ చూడకు అని. దీనికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. I was looking at my phone when my father was talking, so I couldn't hear him properly. I was looking at my phone when my father was talking, so I couldn't hear him properly. అంటే నాన్న చెప్తున్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే అందుకే సరిగ్గా వినలేదు అని. నా వల్ల కాదు. ఈ సెంటెన్స్ ని అయితే చాలా తరచుగా యూజ్ చేస్తుంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే నాట్ బికాస్ ఆఫ్ మీ. నాట్ బికాస్ ఆఫ్ మీ అంటే నా వల్ల కాదు అని. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఈటింగ్ సో మచ్ ఫుడ్ ఈజ్ నాట్ మై ఫాల్ట్. ఈటింగ్ సో మచ్ ఫుడ్ ఈజ్ నాట్ మై ఫాల్ట్ అంటే ఇంత తిండి తినడం నా వల్ల కాదు అని. అనదర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్ టు లిఫ్ట్ సచ్ ఎ బిగ్ స్టోన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్ టు లిఫ్ట్ సచ్ ఎ బిగ్ స్టోన్ అంటే ఇంత పెద్ద రాయిని ఎత్తడం వాళ్ళ వల్ల కాదు అని. నువ్వే వెతుక్కో. ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఇలా చెప్తుంటాం కదా, నువ్వే వెతుక్కో, నేను వెతకలేను అని. ఆ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో అయితే ఈ విధంగా చెప్తాం. ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్. ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వే వెతుక్కో అని. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ది పేషియన్స్ టు లుక్ ఫర్ యువర్ పర్స్, ఫైండ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ ది పేషియన్స్ టు లుక్ ఫర్ యువర్ పర్స్, ఫైండ్ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే నీ పర్స్ని వెతికే ఓపిక నాకు లేదు, నువ్వే వెతుక్కో అని. టైమే తెలియట్లేదు. ఈ సెంటెన్స్ ని అయితే చాలా తరచుగా యూజ్ చేస్తుంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే ద టైమ్ ఈజ్ నాట్ నౌన్. ద టైమ్ ఈజ్ నాట్ నౌన్ అంటే టైమే తెలియట్లేదు అని. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ డిడెంట్ నో ద టైమ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు యూ. ఐ డిడెంట్ నో ద టైమ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు యూ అంటే నీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియట్లేదు అని. నెక్స్ట్ వన్, చెప్పడం ఆపుతావా. ఈ సెంటెన్స్ ని అయితే ఇంగ్లీష్ లో స్టాప్ సేయింగ్ దట్. స్టాప్ సేయింగ్ దట్ అంటే చెప్పడం ఆపుతావా అని. విల్ యూ స్టాప్ టెల్లింగ్ మీ ఐఎమ్ ట్రైడ్ ఆఫ్ హియరింగ్ యువర్ లాయిస్. విల్ యూ స్టాప్ టెల్లింగ్ మీ ఐఎమ్ ట్రైడ్ ఆఫ్ హియరింగ్ యువర్ లాయిస్ అంటే నీ అబద్ధాలు విని విని విసిగిపోయాను, చెప్పడం ఆపుతావా అని. నెక్స్ట్ వన్, ఇది కాకపోతే ఇంకొకటి. ఈ సెంటెన్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటాం కదా. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినప్పుడు లేకపోతే మీకు ఏదైనా అందనప్పుడు ఇలా చెప్తుంటాం, ఇది కాకపోతే ఇంకొకటి అని. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే ఇఫ్ నాట్ దిస్ దెన్ అనదర్. ఇఫ్ నాట్ దిస్ దెన్ అనదర్ అంటే
ఇది కాకపోతే ఇంకొకటి అని. వై ఆర్ యు వరీడ్ అబౌట్ ఫెయిల్యూర్? ఇఫ్ నాట్ దిస్ దెర్ విల్ బి సంథింగ్ ఎల్స్. వై ఆర్ యు వరీడ్ అబౌట్ ఫెయిల్యూర్? ఇఫ్ నాట్ దిస్ దెర్ విల్ బి సంథింగ్ ఎల్స్. అంటే ఎందుకు ఓడిపోయావని బాధపడుతున్నావు? ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుందిలే అని. నీ వల్ల ఏ పని సరిగ్గా జరగదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. సే టు మీ వాట్ దిస్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ తరచుగా వాడే సెంటెన్సే. ఇలాంటి వాక్యాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.